ఆలయాల్లో అష్టోత్తర నామార్చనలు, సహస్రనామార్చనని మూలమూర్తులకి నిర్వహిస్తారు కదా! ఈ అర్చనల అంతరార్థం ఏంటో తెలియజేస్తారా? దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతు దేవతాః తద్మంత్రం బ్రాహ్మణాధీనం. అంటే సమస్త చరాచర జగత్తు కూడా దేవతల ఆధీనంలో ఉన్నది. ఆ దేవతలు మంత్రాల ద్వారా పట్టుబడతారు. ఆ మంత్రాన్ని ఉచ్చరించగలిగిన వాడే బ్రాహ్మణుడు. ఇప్పుడు దేవతా ఉపాసనకు 5 అంగాలు తెలియజేశారు. సహస్రము, హృదయము, కవచము, కీలకము, బీజము. ప్రతి దేవతకు ఒక మూలమంత్రం ఉంటుంది. ఆ మూలమంత్ర వివరణ అంతా మనకు సహస్రనామాలలో తెలియజేయబడుతుంది. అందుకే సహస్ర నామార్చన చేస్తూ ఏ దేవతామూర్తినైతే నువ్వు ఆరాధిస్తున్నావో ఆ దేవతా తత్వాన్ని అర్థం చేసుకుంటూ ఆ దేవతను ఉపాసిస్తూ నీ కోరికను నెరవేర్చుకుంటూ నీ జీవితాన్ని ప్రగతి పథంలో ముందుకు సాగించవచ్చు. సహస్రనామార్చన అని ఎందుకన్నారు అంటే విశ్వం, శతం, సహస్రం అక్షయవాచకమని మహాభారతంలో తెలియజేస్తాడు. విశ్వమన్నా, శతమన్నా, సహస్రమన్నా అనంతమనే అర్థము ఉన్నది. దైవీతత్వము అనంతమైనది. జీవుడు అంతము కలిగినవాడు. అంతము కలిగినటువంటి గుణంతో అనంతమైన దైవీతత్వాన్ని ఆరాధించాలి అంటే అనంతవాచకమైన సాధన నీకు అందుబాటులో ఉండాలి. అందుకే అనంతమైన దైవీతత్వాన్ని ఆరాధిస్తూ జీవత్వం నుంచి దైవత్వానికి ఎదగటం కోసం అనంతవాచకమైన సహస్రనామాన్ని ఆధారంగా చేసుకుంటూ ఒక్కొక్క నామాన్ని జపిస్తూ ఆ నామంలో ఉన్న మాహత్యాన్ని, లీలను తెలుసుకుంటూ నువ్వు చేస్తున్న తప్పును సరిదిద్దుకుంటూ ముందుకు సాగాలన్న ఆలోచనతో సహస్రనామాన్ని, అష్టోత్తర శతనామావళిని మనం అర్చన రూపంలో భగవంతుడి ముందు పఠిస్తూ, పఠించిన వారు చెబుతున్నప్పుడు శ్రద్ధగా వింటూ మన జీవితాన్ని సంస్కరించుకోవాలన్నది ఒక కారణమైతే, మనకు అనంతమైనటువంటి ఈ దైవీతత్వాన్ని నిర్వచించటానికి ఎన్ని సంపుటి గ్రంథాలు రచించినా సరిపోదు. భూమండలాన్నే కాగితంగా చేసుకొని, సముద్రంలో ఉన్న నీరునంతా స్థిరగా చేసుకొని, కల్పవృక్ష శాఖనే కలంగా చేసుకొని, స్వయంగా సరస్వతీదేవియే శివతత్వాన్ని నిర్వచించాలని ప్రయత్నించి నా వల్ల కాదు అని ఒప్పుకుందిట. మరి అలాంటప్పుడు అద్భుతమైన ఈ దైవీతత్వాన్ని అర్థం చేసుకోవటానికి ఎన్ని గ్రంథాలు చదవాలి, ఎన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి? సాధ్యం కాదు. కనుక ఒక్కొక్క నామాన్ని పఠిస్తూ ఆ నామం ఆధారంగా ఆ తత్వాన్ని గ్రహిస్తూ అద్భుతమైన అనంతమైన దైవీతత్వం యొక్క విశిష్టతను గుర్తించటం కోసమే సహస్రనామాలను మనకు అందించటం జరిగింది. ప్రతి విద్యకు సూత్రము, భాష్యము అని 2 ఉంటాయి. సూత్రము సూత్రమాత్రంగా ఆ విషయం యొక్క అవగాహన నీకు కలిగిస్తే, భాష్యము దాని వివరణ అంతా ఇస్తుంది. అలా సహస్రనామ అర్చన, అష్టోత్తర శతనామావళి ప్రతి దేవతామూర్తికి ఉంటుంది. శివ సహస్రము, విష్ణు సహస్రము, రమా సహస్రము, రామ సహస్రము, నృసింహ సహస్రము, ఇవన్నీ కూడా దేవత ఉపాసనలో భాగాలే. కనుక సహస్రనామార్చన అంటే గుళ్ళో బ్రాహ్మణుడు ఏదో చదువుతూ ఉంటే మిగతా కార్యక్రమాలన్నీ మనం చూసుకోవచ్చు అన్న ఆలోచనతో ఉండకుండా, చదువుతున్న ప్రతి నామము యొక్క అంతరార్థాన్ని గ్రహించే ప్రయత్నం చేస్తూ నీ ఉపాసనను కొనసాగించగలిగితే అద్భుతమైన ఫలితాలు నీకు అందుబాటులోకి వస్తాయి. నీ జీవిత గమనమే పూర్తిగా మారిపోతుంది. దైవీ శక్తి అంటేనే అలా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి నువ్వు వెళ్ళటానికి అవసరమయ్యే సాధనాలను నీకు అందజేసే అద్భుతమైన పథం. దాన్ని అర్చిద్దాం. ఆ విధంగా భగవంతుణ్ణి కొలిచే ప్రయత్నం చేద్దాం. జీవితాన్ని సంస్కరించుకోవటానికి సరి అయిన సాధనా క్రమాన్ని అవలంబించే ప్రయత్నం చేద్దాం.